హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో పల్లవి బీరువాలో అన్నీ ఎతుకుతా ఉంటే సౌండొస్తది. పల్లవి ఎళ్లి బీరువా పక్కన దాక్కుంటది. అక్కడికి ఆరాధ్య వెతుక్కుంటూ వస్తది. "ఎక్కడున్నావు నువ్వు? దొరకట్లేదసలు" అని వెతుక్కుంటూ వచ్చి బెడ్ మీద ఉన్నదాన్ని జూసి, "ఇక్కడున్నావా దొంగ మొహం దానా" అని అనేసరికి పల్లవి ఏమో తననన్నదేమో అని టెన్షన్ పడిపోతది. ఆరాధ్య ఆ పౌచ్ తీసుకొని అన్నీ ఉన్నాయో లేదో ఓపెన్ చేసి చూసి, "ఆ! అన్నీ ఉన్నాయిలే. నీకోసమే ఇప్పటిదాకా వెతుకుతున్నా" అని అనుకోని బయటికెళ్ళిపోతది. పల్లవి హమ్మయ్య! అనుకోని చెమటలు తుడుచుకొని మళ్ళీ బీరువాలో వెతుకుతా ఉంటది. మళ్ళీ సౌండొస్తది. రాంగల్నే ఈసారి బెడ్ వెనకాలెళ్లి దాక్కుంటది. అవని వచ్చి బీరువాని చూసుకుంటూ, "ఇదేంటి బీరువా తెరిచుంది. ఎవరైనా వచ్చారా? కానీ బీరువా తెరిసే అవసరం ఎవరికుంది?" అని అనుకుంటా ఉంటే ఇక్కడ పల్లవి టెన్షన్ పడతా ఉంటది. అక్షయ్ అక్కడికొస్తాడు. "ఏవండీ! మీరేమైనా బీరువా ఓపెన్ చేశారా?" అని అడుగుతది. "లేదే నేనిప్పుడే వస్తున్నాను." "అవునా?" అని అవని అంటది. "ఏంటి? ఏమైంది?" అని అడుగుతాడు. "బీరువా ఓపెన్ చేసుందండి" అని అవని అంటుంటే, "అందులో ఏమన్నా మణులున్నాయా? మాణిక్యాలున్నాయా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆరాధ్య తన అవసరం కోసం తీసిందేమో. సరే నా ఫైలివ్వు" అనగానే అవని తీసిస్తది. అక్షయ్ చూసుకొని బయటికెళ్ళిపోతాడు. అవని అనుమానంగా అటూ ఇటూ చూస్తూ మెల్లిగా బీరువా డోరేసేసి బయటికెళ్తది. పల్లవి స్పీడ్‌గా లేసి ఇగ పరుగు పరుగున బయటికెళ్ళిపోతది. అవని ఏమో రూమ్ పక్కనే నిలబడి గమనిస్తది. ఏంటిది? పల్లవి నా రూమ్‌కొచ్చి ఏం వెతుకుతున్నట్టు? నా రూమ్‌లో వాళ్ళ వస్తువులేం లేవే! అమ్మ అన్నట్టు ఏదైనా చేయబోతుందా? ఏం చేయబోతుంది అని అనుకోని వెళ్ళి పల్లవిని ఆపుతది. చెయ్యి అడ్డం పెట్టి ఆపుతది. "నువ్వు నా గదిలో నుండొస్తున్నావేంటి?" అని అడుగుతది. "అయినా నీకు ఆ గదిలో ఏం పని? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నా గదిలో ఏం పని?" అని అడుగుతది. పల్లవి ఏమో "అంటే అది" అని తడబడతా ఉంటే, "ఏంటది?" అని అవని అడుగుతది. "నా శారీ ఒకటి కనబడడం లేదు. నీ గదిలో ఉందేమో అని చూడ్డానికెళ్ళాను" అని అనగానే అవని "నువ్వు చెప్తుంది అబద్ధమని నాకు తెలుసు. నువ్వు దేనికోసమో వెతకడానికే నా గదిలోకెళ్ళావు. చెప్పు ఏం వెతకడానికి వెళ్ళావు? అసలేం కావాలి నీకు?" పల్లవి ఏమో "చెప్పాను కదక్కా నాకు శారీ కోసమని. నా గదిలో కనిపించకపోవడంతో నీ గదిలో ఉందేమో అని" అని అంటా ఉంటే, ఇటు కమల్ వాళ్ళ నానమ్మ వచ్చి వింటా ఉంటది. అవని ఏమో "షటప్! నా మీద అనుమానం వచ్చేలా ఏదో ఒకటి చేసి, మా నాన్నలాగే నేను కూడా అరెస్ట్ అవ్వాలని చూస్తున్నావా?" అని అనగానే పల్లవి "అరెస్ట్ అయింది మా డాడ్ అయితే, మీ నాన్న అని అంటున్నావేంటి?" అని అడుగుతది. అవని కవర్ చేస్తూ "ఆ! అదే మీ నాన్న కూడా మా నాన్న లాంటి వాడే కదా! అందుకే అలా అన్నానులే" అని అంటా ఉంటే, పల్లవి తనలో తాను "మీ నాన్నే మా డాడీ అన్న విషయం నీకు తెలిసి గూడా బయట పడకుండా కవర్ చేస్తున్నావన్నమాట. నువ్వు, మీ అమ్మ నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మకుండా ఉండడానికి నేను కూడా ట్రై చేస్తాను" అని లోపల లోపల అనుకుంటది. అవని ఏమో "మీ నాన్న ఎలాంటి వాడు అనేది ఇప్పుడు అందరికీ తెలిసింది. నువ్వు కూడా మీ నాన్న లాంటి దానివే అన్న విషయం నాకు తెలుసు. నువ్వు, మీ నాన్న కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? చెప్పు. ఎందుకెళ్ళావు నా గదిలోకి?" అని అంటా ఉంటే పల్లవి "నా శారీ గురించి వెళ్ళాను" అని అంటుంటే వినవేంటక్కా? అవని "ఎన్ని సార్లడిగినా అదే అబద్ధం చెప్తావేంటి? నాటకాలాడుతున్నావా?" అనంటది. కమల్ వాళ్ళ నానమ్మ "పల్లవి నాటకాలాడడం ఏంటి?" అని వాళ్ళ దగ్గరికెళ్ళి "నాటకాలేంటి నాటకాలు? పల్లవి ఏం చేసిందని అలా అన్నావు?" అని అంటా ఉంటే అవని "పల్లవి నాకు తెలియకుండా దొంగతనంగా నా గదిలోకెళ్ళిందమ్మమ్మ. ఎందుకు వెళ్ళావు అని అడిగితే నిజం చెప్పట్లేదు." పల్లవి ఏమో "అమ్మమ్మ నా చీర కనిపించడం లేదు. అవని అక్క వాళ్ళమ్మ పొరపాటున నా శారీ అవని అక్క శారీ ఏమో అనుకోని తన గదిలో పెట్టిందేమో అని చూడ్డానికి వెళ్ళాను. శారీ కోసమే వెళ్ళాను అని చెప్తున్నా వినకుండా అవని అక్క నాటకాలు, గీటకాలు అని నన్ను తిడుతుందమ్మమ్మ" అని అనగానే వాళ్ళమ్మమ్మ "చీర కోసం కాకపోతే నీ గదిలో మణులు, మాణిక్యాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నావా? ఈ మాత్రం దానికి నా మనవరాల్ని దొంగలా ప్రశ్నిస్తూ నాటకాలాడుతున్నావా?" అవని ఏమో "అది కాదమ్మమ్మ గారు" అని అంటా ఉంటే "నోర్ముయ్! నాటకాలు ఆడాల్సిన అవసరం నా మనవరాలికేముంది? తన భర్త ఎవరని చెప్పకుండా మీ అమ్మ నాటకాలాడుతుంది. నువ్వు అడగాల్సింది నా మనవరాల్ని కాదు. ఎందుకు నిజం చెప్పకుండా నాటకాలాడుతున్నావని వెళ్ళి మీ అమ్మనడుగు. మీ అమ్మ మాకు నిజం చెప్పకపోయినా నీ తండ్రి ఎవరు అనేది కూతురైన నీకు ఖచ్చితంగా నిజం చెప్పే ఉంటుంది. నాటకాలాడుతుంది మీ తల్లి కూతుళ్ళు ఇద్దరు.
మీరాడుతున్న నాటకాన్ని కప్పిపుచ్చుకోడానికి నా మనవరాల్నే నిందిస్తున్నావా? పల్లవి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. రావే నువ్వు అని పల్లవిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతది. అవని ఏమో వాళ్ళమ్మ అంటదిగా, నువ్వు గమనించావో లేదో కానీ పల్లవి నిన్నేదో చెయ్యాలని అదోలా చూడ్డం నేను చూశానవని అని అంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటది. మళ్ళీ పల్లవి వాళ్ళ రూమ్ లోకి వెళ్తది కదా, ఆరాధ్యని అడుగుతది కదా, మీ పల్లవి పిన్ని ఎందుకొచ్చింది అని. అది గుర్తుకు తెచ్చుకుంటది. తనలో తాను జైల్లో ఉన్న చక్రధర్ పల్లవికి ఏదో ప్లాన్ చెప్పినట్టున్నాడని అనిపిస్తుందే అని అనుకుంటది. ఇటు పల్లవిని వాళ్ళ అమ్మమ్మ తీసుకొని వెళ్తా ఉంటే పార్వతిని చూసి ఇక పల్లవి ఏడుపు స్టార్ట్ చేస్తది. వాళ్ళమ్మమ్మ, ఏమైందే పల్లవి, ఇలా రా కూర్చో అని కూర్చోబెట్టి, ఏమైంది అంటున్నా అని అనగానే పల్లవి, నేనే తప్పు చెయ్యకపోయినా అవని అక్క ఏదో ఒకటి అని నన్ను అవమానిస్తుంది. నాకు చాలా బాధగా ఉందమ్మమ్మ అని ఏడుస్తా ఉంటే పార్వతి గమనిచ్చి వాళ్ళ దగ్గరికెళ్తది. వాళ్ళ అమ్మమ్మేమో, నేను మీ అత్తయ్యో మీ మావయ్యో ఏమైనా అంటే బాధపడాలి గాని పనికిమాలిన వాళ్ళు ఏదో అంటే నువ్వు బాధపడ్డమేంటే? పార్వతి వచ్చి, ఏమైంది అత్తయ్య అని అడుగుతది. వాళ్ళ అత్తయ్య, ఏమవుతుంది, అడ్డమైన వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం కదా, వాళ్ళు మన నెత్తినెక్కి ఆటలాడుతున్నారు. పల్లవిని చూసి, ఏం జరిగింది పల్లవి అని అడుగుతది. పల్లవి కళ్ళు తుడుచుకుంటూ లేచి, నా శారీ ఒకటి కనపడటం లేదత్తయ్య. అవని అక్క వాళ్ళ అమ్మగారు బట్టలు ఉతకడం, బయట ఆరేసిన బట్టలు ఇంట్లోకి తీసుకురావడం లాంటివి చేస్తున్నారు కదా, పొరపాటున నా శారీ వాళ్ళ బట్టల్లో కలిసిపోయిందేమో. మీనాక్షి గారు నా శారీని అవని అక్క శారీ అనుకొని ఆ గదిలో పెట్టారేమో అనుకొని చూడడానికి వెళ్ళాను. శారీ కోసం వచ్చానని చెప్తున్నా వినకుండా అవని అక్క నా గదిలోకి ఎందుకొచ్చావంటూ నోటికొచ్చినట్టు తిడుతుంది అత్తయ్య అని అంటా ఉంటే పల్లవి వాళ్ళ అమ్మమ్మ కూడా లేచి, అవని నిన్నటి మొన్నటి వరకు ఒకలా ఉండేది, ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చాక ఇంకొకలా ఉంటుంది. వాళ్ళ అమ్మని ఏమన్నా ఏమడిగినా తోక తొక్కిన పాములా బుసలు కొడుతూ మన మీదకొస్తుంది. ఈ రోజు పల్లవి నంది, రేపు నిన్ను నన్ను కూడా అంటుంది. ఆ మీనాక్షిని తెచ్చి మన నెత్తి నెక్కించుకున్నందుకు ఆ పల్లవిలాగే మనం కూడా ఏడవలసిందే. ఆ మీనాక్షి ఏ తప్పు చేయకపోయి ఉంటే తన భర్త ఎవరు అనేది చెప్పుండేది పార్వతి. ఆ మీనాక్షి ఏ తప్పు చేసుండకపోతే తన మొగుడు తనని ఎందుకు వదిలేశాడో, లేకపోతే తనే తన మొగుడిని ఎందుకు వదిలేసిందో చెప్పుండేది. ఏది చెప్పడం లేదంటే ఆవిడ గురించి మనం ఏమని అర్థం చేసుకోవాలి? అసలు ఆ మీనాక్షి మంచిదే అయ్యుంటే నా గురించి, నా భర్త గురించి అడిగే వాళ్ళ మీద కోప్పడకూడదు అని తన భర్త గురించి మనకి చెప్పేది. తన భర్త గురించి మనకెవ్వరికీ చెప్పకపోయినా ఫలానా వాడు నీ తండ్రని వాళ్ళ కూతురికి చెప్పేది. తన భర్త గురించి తన పిల్లలకి కూడా చెప్పుకోలేదంటే ఆవిడ గారు దాస్తున్న ఆ రహస్యం ఎవరికీ చెప్పుకోలేనంత పెద్ద తప్పై ఉంటుంది. అలాంటి దాన్ని తెచ్చి పెట్టుకున్నాం మనం. దాని కారణంగా మన పరువు, మన ఇంటి పరువు గంగలో కలిసిపోవాల్సిందే. అయినా కూడా నీకేం పట్టడం లేదు కదా అని అంటా ఉంటే పార్వతి ఆలోచిస్తా ఉంటది. పల్లవి ఏమో దొంగ చూపులు చూస్తా ఉంటది. నువ్వు రావే అని పల్లవిని తీసుకొని వెళ్ళిపోతది వాళ్ళ అమ్మమ్మ. పార్వతి ఏమో వెనకాల అత్తయ్య అని అంటా ఉంటది. అవని ఆటోలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న కానిస్టేబుల్ తో చక్రధర్ గారిని కలవాలి అని అంటా ఉంటే అక్కడున్న అతని దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళండి మేడం అని అంటాడు. వేరే అతను రండి మేడం అని లోపలికి తీసుకెళ్తాడు. చక్రధర్ లోపల కూర్చొని ఉంటే ఆ పోలీస్ వెళ్ళి కర్రతో కొట్టి, సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్ అని అంటాడు. చక్రధర్ తిరిగి చూసి అవనిని కోపంగా చూసుకుంటూ వచ్చి, ఎందుకొచ్చావు? జైల్లో ఉన్న నా పరిస్థితిని నన్ను చూసి ఎగతాళి చేద్దామని వచ్చావా అని అనగానే అవని, నువ్వు కుట్రలు, మోసాలు, నమ్మక ద్రోహాలు లాంటివి ఎన్నో చేశావు కాబట్టి నువ్వు చేసిన వాటికి ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్నావు. నువ్వు ఎన్నో తప్పులు చేశావు. నీ పాపం పండే రోజు వచ్చింది కాబట్టే చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నావు. కానీ ఏ తప్పు చేయని మా అమ్మ నీ కారణంగా మానసిక క్షోభని అనుభవిస్తుంది. నీ భర్త ఎవరు? నీ పిల్లలకి తండ్రి ఎవరు అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, వాళ్ళు చేసే అవమానాలకు తలెత్తలేక నరక యాతన అనుభవిస్తుంది. మా అమ్మ పడుతున్న ఆవేదనతో పోల్చుకుంటే నీకు ఇలాంటి శిక్షలు 100 పడినా కూడా అవి తక్కువే అవుతాయి. ఇప్పుడు నేనొచ్చింది నీకోసం కాదు, మా అమ్మ కోసం వచ్చాను అని అంటా ఉంటే చక్రధర్ వెటకారంగా నవ్వి, మీ అమ్మ గురించి నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి? నేనొచ్చి మీ అమ్మ కన్నీరు తుడవాలా?
లేకపోతే నేనొచ్చి మీ అమ్మకి గోరుముద్దలు తినిపియాలా? అని అంటా ఉంటే, అవని నా తల్లి బాధని అర్థం చేసుకునే అంత మానవత్వం గాని, నా తల్లి కన్నీళ్లు తుడిచి ఓదార్చే అంత సంస్కారం కానీ, నా తల్లికి గోరుముద్దలు తినిపించే అంత ప్రేమ, అభిమానం, సంస్కారం గాని నీకుంటే, అక్కడ నా తల్లికి బాధపడే పరిస్థితి వచ్చుండేది కాదు. ఇక్కడ జైల్లో శిక్ష అనిపించేంత దుస్థితి నీకు వచ్చుండేది కాదు. పల్లవి జైల్లో ఉన్న నిన్ను చూడ్డానికొచ్చింది. నిన్నొచ్చి కలిసి వెళ్ళినప్పటి నుండి పల్లవి బిహేవియర్‌లో ఏదో చేంజొచ్చింది. మా అమ్మ మీద పెత్తనం చెలాయిస్తుంది. నాకు తెలియకుండా నా గదిలో ఎళ్లి దేనికోసమో వెతుకుతుంది. అంటే మాకు సంబంధించిన విషయాలేదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందని నాకర్థమైంది. మీ తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి నన్ను, మా అమ్మని ఏదైనా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం ప్లాన్ చేస్తున్నారు మీరిద్దరూ? చక్రధరేమో మేము ప్లాన్ చేస్తున్నాం అనుకోవడం నీ భ్రమ. అలాంటిదేమీ లేదు అనంటా ఉంటే, అవని నీ గురించి నిజం చెప్పిస్తుందేమో అన్న భయంతో హాస్పిటల్‌లో మా అమ్మని చంపడానికే ప్లాన్ చేసిన వాడివి. నువ్వు ఏం ప్లాన్ చెయ్యలేదు అంటే నమ్మేసే అంత పిచ్చిదాన్నని అనుకుంటున్నావా? జైలుకొచ్చినా సరే నీ బుద్ధి మారలేదన్నమాట. ఇక్కడ నువ్వు జైల్లో ఉండి అక్కడ నీ కూతురుతో ఏదో చేయిచ్చాలని ప్లాన్ చేస్తున్నావు. అతి తెలివికి పోయి పల్లవి అక్కడ పిచ్చి వేషాలు, తలతిక్క పనులు ప్లాన్ చేసిందే అనుకో. ఇక్కడ నీకు పట్టిన గతే నీ కూతురికి కూడా పడుతుంది అనే విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చక్రధర్ నవ్వుతూ, నన్ను బెదిరించడానికొచ్చావా నువ్వు అని అంటాడు. వెంటనే అవని, బెదిరించడానికి కాదు. నాకు గాని, మా అమ్మకి గాని ఏదైనా జరిగితే చేతగాని దానిలా ఊరుకోను అని చెప్పడానికొచ్చాను. నువ్వు చేసిన మోసానికి మా అమ్మలాగా ఏడుస్తూ కూర్చునే రకాన్ని కాదు నేను. నేను నీ కూతురునైనా కూడా నీలాంటి నీచమైన బుద్ధులు రాలేదు నాకు. నీతిగా, నిజాయితీగా బ్రతుకుతున్నాను. నేను ఒకరి జోలికి వెళ్ళను. అలాగని నా జోలికి ఎవరైనా వస్తే క్షమించను. అది గుర్తుపెట్టుకో అని చెప్పడానికే వచ్చాను అనంటది. అప్పుడు చక్రధర్, నువ్వు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏంటది అని అడుగుతది. ఏదో నన్ను అరెస్ట్ చేయించేశాను, నన్ను జైల్లో పెట్టిచ్చేశాను అని సంబరపడిపోతున్నావేమో. నేను జైలు నుండి ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. నేను జైలు నుండి బయటకొచ్చాక నన్ను జైల్లో పెట్టించిన నిన్ను, నీ అమ్మని, నీ భర్తని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అనగానే, అవని నీకు అలాంటి వెధవ తెలివితేటలు చాలానే ఉన్నాయని నాకు తెలుసు. నీకు ఈ జైల్లో నుండి బయటకు రావడం ఎలాగో తెలిస్తే నిన్ను జైలు నుండి బయటికి రాకుండా ఎలా లోపలే ఉంచాలో నాకు తెలుసు. చూడు, నువ్వు మోసగాడివి, భార్య పిల్లల్ని గాలికొదిలేసిన నీచుడివి అని తెలిసినా కూడా నా భర్త జైలు పాలయ్యాడు అనే బాధ మా అమ్మకి మనసులో ఉండే ఉంటుంది. అక్కడ మా అమ్మ బాధపడకుండా ఇక్కడ నువ్వు జైల్లో చిప్పకూడు తినకుండా ఉండాలి అంటే నేను నీకొక అవకాశం ఇస్తున్నాను. ఏంటది అని చక్రధర అడుగుతాడు. మా అమ్మ కాళ్ళు పట్టుకొని నువ్వే తన భర్తవని, తన పిల్లలకి నువ్వే తండ్రివని చెప్పు. నువ్వు అలా చెప్తాను అంటే నేను నీ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకొని నిన్ను విడిపిస్తాను అని అంటా ఉంటే చక్రధర్ కోపంగా, మీ అమ్మకి భర్తని అని నీకు తండ్రి అని ఒప్పుకోవడం జరగని పని. అవని ఏమో, నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. నువ్వు ఒప్పుకునే వాడివే అయితే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడే నిజం ఒప్పుకొని మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమించు అని అడిగేవాడివి. అది జరగలేదు అంటే నీది ఎంత కరుడు కట్టిన మనస్తత్వమో నాకు అర్థమైంది. చక్రధరేమో, అర్థమైనప్పుడు మళ్ళీ నన్ను అడగడం దేనికి అని అంటా ఉంటే, అవని ఎలాంటి తప్పులు చేసిన వాడికైనా వాడు చేసిన తప్పులు తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్ని వాళ్ళకివ్వాలి అంటారు. అందుకు నీకలాంటి అవకాశాన్ని ఇవ్వడానికి అడిగాను తప్ప మీ మనసు మారిపోయి మహానుభావుల్లాగా ఉండాలి అనే ఆశ కానీ, నమ్మకం కానీ నాకు ఏ మాత్రం లేదు. నువ్వు నీ ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మార్చుకోకపోతే నేను కూడా నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సొస్తుంది అని అంటా ఉంటే, చక్రధర్ అంటే అని అడుగుతాడు. మా అమ్మ నీ భార్య అనే నిజం నీ నోటితో నువ్వు చెప్పకపోతే నువ్వే తన భర్తవన్న నిజాన్ని మా అమ్మతోనే చెప్పిస్తాను అని అనగానే చక్రధర్ కాసేపు షాక్ అయిపోయి తర్వాత నవ్వుతూ, నేనే తన భర్తనని మీ అమ్మ చెప్పినా, నేనే నీ తండ్రినని నువ్వు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఎందుకో తెలుసా? నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను అని అనడానికి, మేమిద్దరము కలిసి కాపురం చేశాము అని అనడానికి
ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఒకవేళ మేం కలిసి కాపురం చేశామని మీరు నిరూపించారే అనుకో, నన్ను పెళ్లి చేసుకోకుండా మీ అమ్మ నాతో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు అవమానంతో తల దించుకోవాల్సింది "హ్, మీ అమ్మ తప్ప నేను కాదు" అనంటాడు. అవని ఏమో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని రేయ్ అని అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్ కూడా చేయండి.